హైదరాబాద్ పాత బస్తీ ఉప్పుగూడ నరహరి నగర్ లోని శ్రీ పంట మైసమ్మ దేవాలయంలో దొంగతనం జరిగింది. తెల్లవారుజామున స్వాములు అమ్మవారి దర్శనానికి వెళ్లి చూడగా దేవాలయం తలుపులు తెరిచి ఉండడం గమనించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ను పరిశీలించగా ఓ తాగుబోతు ఈ ఘటనకు పాల్పడినట్టు తెలిపారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు అధికారులకు తెలిపారు. డోర్ ఇలా కొట్టేసింది. ఇక్కడ నెక్లెస్కి దండ ఉన్నాయి, తొడుగులు ఇక్కడ ఉన్నాయి. కన్ను ఉండే కదా, తీసుకోండి. కన్ను తీసుకోండి. ఇంకా బంగారు కావాల్సిన తీసుకోండి. మా పని ఏం చేస్తాం. నా పేరు ఓం ప్రకాష్, నరహరి నగర్ భాగ్యనగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్. ఇక్కడ అమ్మవారు పంట మైసమ్మ దేవాలయం ఉంది. గత 40 ఏళ్ళ సంధి పూజలు అన్నీ జరుగుతున్నాయి. బోనాలకు తొట్టెల ఊరేగింపు తొట్టెలతో నిలుస్తున్నాయి. కానీ ఇక్కడ దేవాలయానికి ఎలాంటి సెక్యూరిటీ లేదు. నిన్న రాత్రి 2:30కు దొంగలు వచ్చి అమ్మవారి విగ్రహం గుడి ధ్వంసం చేసి వాళ్ళు ఎత్తుకొని వెళ్ళినారు. మేము పొద్దున అయ్యప్ప మాలేసి పొద్దున స్నానానికి లేచి చూడగానే ఈ విధంగా ఉంది. పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళు మరియు మీరు ఎఫ్ఐఆర్ కూడా చేయించినాము. కాకుంటే అంటే మా నరహరి నగర్లో పెట్రోలింగ్ కానీ ఖచ్చితంగా సెక్యూరిటీ లేదు. ఇక్కడ తాగుబోతులు చాలా మంది ఉన్నారు. షాయిగ్రామ్ హై స్కూల్ ముంగల బారు వైన్ షాప్ ఉంది. ఎక్కడికి వెళ్ళి వచ్చి తాగి గల్లీలో న్యూసెన్స్ అవుతుంది. అదేవిధంగా అండర్ గ్రౌండ్లో ప్రతిరోజు చూస్తున్నాము 15-20 మంది తాగుబోతులు విషం తాగుతున్నారు. అక్కడ పక్కకు ఫుట్పాత్ మీద బిచ్చగాన్లలాగా ఉండి పత్తాలు తాగడం జూదం చేస్తూ రానికే పోనీకే చాలా కష్టమవుతుంది. ఆడవాళ్ళు రావాలన్నా భయపడుతున్నారు. దయచేసి సెక్యూరిటీ పెంచాలని మేము కోరుతున్నాము. నా పేరు ఓం ప్రకాష్, నరహరి నగర్ భాగ్యనగర్ వెల్ఫేర్ యూత్ అసోసియేషన్. సర్కార్కి వినతం ఏంటంటే దేవాలయాలన్నీ రక్షించాలని కాపాడుకోవాలని తెలుస్తున్నాం.